హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా నిజాయితీగా ఉంటే వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది కదా. మీ నిజాయితీపై నాకు నమ్మకం ఉంది. ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ ఆనెస్టీ. I have faith in your honesty. ఎవరైనా వాదిస్తున్నట్లుగా గమనిస్తే దేనికోసం వాదిస్తున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను దేనికోసం వాదిస్తున్నాడు? ఫర్ వాట్ వాజ్ హీ ఆర్గ్యూయింగ్? ఫర్ వాట్ వాజ్ హీ ఆర్గ్యూయింగ్? ఎవరైనా మనకు తెలిసిన విషయం గురించి అడిగినప్పుడు నేను నీకు అంతా చెబుతాను అంటాం కదా. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. I will tell you everything. ఎవరైనా నిజాన్ని ఒప్పుకోకుండా వాదిస్తూ ఉంటే నువ్వు నిజాన్ని ఒప్పుకోవాలి అని చెబుతాం కదా. యూ షుడ్ యాక్సెప్ట్ ద ట్రూత్. యూ షుడ్ యాక్సెప్ట్ ద ట్రూత్. ఎవరైనా చాలా కష్టపడి వాళ్ళు అనుకున్నది సాధిస్తే నీ కష్టానికి ఫలితం దక్కింది అంటాం కదా. యువర్ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్. యువర్ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్. ఎవరైనా వాళ్లకు సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టడానికి ఇష్టపడరు కదా. అతను తన రహస్యాన్ని దాచిపెడుతున్నాడు. హీ ఈజ్ హైడింగ్ హిజ్ సీక్రెట్. హీ ఈజ్ హైడింగ్ హిజ్ సీక్రెట్. ఏదైనా వస్తువు కోసం మనం వెతికినప్పుడు అది కనిపించకపోతే అది ఇంకెక్కడుండొచ్చు అని అడుగుతాం కదా. వేర్ ఎల్స్ కెన్ ఇట్ బీ? వేర్ ఎల్స్ కెన్ ఇట్ బీ? పిల్లల గురించి తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతారు కదా. ఆమె తల్లి చాలా ఆందోళన చెందింది. హర్ మదర్ గాట్ వెరీ యాంగ్షియస్. హర్ మదర్ గాట్ వెరీ యాంగ్షియస్. ఎవరైనా ఎక్కువ ప్రశ్నలు అడిగి విసిగిస్తూ ఉంటే మరీ ఎక్కువ ప్రశ్నలు అడగకు అని చెబుతాం కదా. డోంట్ ఆస్క్ టూ మెనీ క్వశ్చన్స్. డోంట్ ఆస్క్ టూ మెనీ క్వశ్చన్స్. అలాగే నేను అతని పేరు అడిగాను అని ఇలా చెప్పాలి. ఐ ఆస్క్డ్ ఫర్ హిజ్ నేమ్. ఐ ఆస్క్డ్ ఫర్ హిజ్ నేమ్. మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారని తెలిస్తే ఎందుకు వెళ్ళారో అడిగి తెలుసుకుంటాం కదా. వాళ్ళు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు? వై హ్యావ్ దే గాన్ టు ఢిల్లీ? వై హ్యావ్ దే గాన్ టు ఢిల్లీ? అలాగే నేను తలుపు తెరవగానే పిల్లి లోపలికి వచ్చింది. యాజ్ సూన్ యాజ్ ఐ ఓపెన్డ్ ద డోర్ ద క్యాట్ కేమ్ ఇన్సైడ్. యాజ్ సూన్ యాజ్ ఐ ఓపెన్డ్ ద డోర్ ద క్యాట్ కేమ్ ఇన్సైడ్. ఎవరైనా మనల్ని కలవడానికి వస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను నన్ను కలవడానికి వచ్చాడు. హీ కేమ్ టు మీట్ మీ. హీ కేమ్ టు మీట్ మీ. కొన్ని సందర్భాలలో మనం ఎక్కువ సమయం తీసుకోవడానికి అవకాశం ఉండదు కదా. మనం ఎక్కువ సమయం తీసుకోలేము. వీ కాంట్ టేక్ మోర్ టైమ్. వీ కాంట్ టేక్ మోర్ టైమ్. మనకి ఏదైనా వస్తువు అత్యవసరమైతే దగ్గరలో ఉన్న దుకాణానికి వెళ్ళి తీసుకుంటాం కదా. మేము దగ్గరలో ఉన్న ఒక దుకాణానికి వెళ్ళాము. We went to a nearby shop. We went to a nearby shop. ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు కొంతమంది విద్యార్థులకు మాత్రమే సమాధానం తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. కొంతమంది విద్యార్థులకు మాత్రమే సమాధానం తెలుసు. Only a few students know the answer. Only a few students know the answer. ఎవరైనా ఏదైనా వివరిస్తున్నప్పుడు వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేదనిపిస్తే నేను నిన్ను అపార్థం చేసుకుంటున్నానా అని అడుగుతాం కదా. యామ్ ఐ మిస్అండర్స్టాండింగ్ యూ? యామ్ ఐ మిస్అండర్స్టాండింగ్ యూ? కొంతమందికి ఏ విషయంలోనూ అస్సలు ఓర్పు ఉండదు కదా. నీకు అస్సలు ఓర్పు లేదు. యూ హ్యావ్ నో పేషెన్స్ ఎట్ ఆల్. యూ హ్యావ్ నో పేషెన్స్ ఎట్ ఆల్.
మన వలన తెలియక ఏదైనా తప్పు జరిగితే దానిని ఒప్పుకుంటాం కదా. నేను నా తప్పును అంగీకరించాను. ఐ హ్యావ్ అడ్మిటెడ్ మై మిస్టేక్. ఐ హ్యావ్ అడ్మిటెడ్ మై మిస్టేక్. చాలామంది ఇంట్లో లైట్లు ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటారు కదా. నువ్వు మళ్ళీ లైట్లు ఆర్పకుండానే ఇంటి నుండి వెళ్ళిపోయావు. యూ లెఫ్ట్ ద హౌస్ అగైన్ వితౌట్ టర్నింగ్ ఆఫ్ ద లైట్స్. యూ లెఫ్ట్ ద హౌస్ అగైన్ వితౌట్ టర్నింగ్ ఆఫ్ ద లైట్స్. ఎక్కడికైనా వెళ్ళడానికి ఒకటి కంటే ఎక్కువ దారులు ఉంటే ఏ దారిలో వెళ్తున్నామో అడిగి తెలుసుకుంటాం కదా. మనం ఏ దారిలో వెళ్తున్నాం? విచ్ వే ఆర్ వి గోయింగ్? విచ్ వే ఆర్ వి గోయింగ్? అలాగే అతను నాకు క్షమాపణ చెప్పడానికి వచ్చాడు అని ఇలా చెప్పాలి. హీ కేమ్ టు అపాలజైజ్ టు మీ. హీ కేమ్ టు అపాలజైజ్ టు మీ. కొందరికి చాలా తక్కువ సందర్భాలలో కోపం వస్తుంది కదా. ఆమెకు కోపం రావడం అరుదు. షీ సెల్డమ్ గెట్స్ యాంగ్రీ. షీ సెల్డమ్ గెట్స్ యాంగ్రీ. పరీక్షలు రాసిన తరువాత ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఆమె పరీక్ష ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. షీ ఈజ్ ఏగర్ టు నో ద ఎగ్జామ్ రిజల్ట్స్. షీ ఈజ్ ఏగర్ టు నో ద ఎగ్జామ్ రిజల్ట్స్. ఎవరైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే వాళ్ళు నిజం మాట్లాడారు అని చెబుతాం కదా. దే స్పోక్ ద ట్రూత్. దే స్పోక్ ద ట్రూత్. ఎవరైనా ఏ వస్తువునైనా మురికి చేస్తూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. దాన్ని మురికి చేయకు. డోంట్ మేక్ ఇట్ డర్టీ. డోంట్ మేక్ ఇట్ డర్టీ. అలాగే అతను తలుపు దగ్గర నిలబడి ఉన్నాడని నాకు తెలియదు అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ నాట్ నో హీ వాజ్ స్టాండింగ్ నియర్ ద డోర్. ఐ డిడ్ నాట్ నో హీ వాజ్ స్టాండింగ్ నియర్ ద డోర్. ఎవరికైనా ఇంగ్లీష్లో మాట్లాడడం రాకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? రైలు బయలుదేరే సమయం దగ్గర పడుతుంటే ఆ విషయం చెబుతాం కదా. రైలు 10 నిమిషాల్లో బయలుదేరుతుంది. ద ట్రైన్ లీవ్స్ ఇన్ 10 minutes. ద ట్రైన్ లీవ్స్ ఇన్ 10 minutes. ఏదైనా మంచి పుస్తకం మార్కెట్లోకి వచ్చినప్పుడు అందరూ దాని గురించి మాట్లాడుకుంటారు కదా. అందరూ అతని కొత్త పుస్తకం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవ్రీబడి వాజ్ టాకింగ్ అబౌట్ హిస్ న్యూ బుక్. ఎవ్రీబడి వాజ్ టాకింగ్ అబౌట్ హిస్ న్యూ బుక్. ఎవరినైనా కలవడానికి అవకాశం దొరకనప్పుడు ఏదో ఒక సాకుతో వాళ్ళని కలుస్తాం కదా. ఈ సాకుతో నేను అతనిని కలుస్తాను. ఐ విల్ మీట్ హిమ్ ఆన్ దిస్ ప్రీటెక్స్ట్. ఐ విల్ మీట్ హిమ్ ఆన్ దిస్ ప్రీటెక్స్ట్. అలాగే నేను 9 సంవత్సరాల క్రితం కొన్న చొక్కా ఇప్పటికీ నాకు సరిపోతుంది అని ఇలా చెప్పాలి. I bought the shirt 9 years ago and it still fits me. I bought the shirt 9 years ago and it still fits me. ఎవరైనా సహాయం చేస్తానని మాట ఇచ్చినప్పుడు వాళ్ళు సహాయం చేస్తున్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. అతను మీకు సహాయం చేస్తున్నాడా? ఈజ్ హీ హెల్పింగ్ యూ? ఈజ్ హీ హెల్పింగ్ యూ? దేని గురించైనా ఎక్కువసేపు వేచి ఉండలేం కదా. నేను ఇక వేచి ఉండలేను. ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్. ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని కలవడానికి వచ్చారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఇక్కడ ఎవరిని కలవడానికి వచ్చారు? హూమ్ డిడ్ యూ కమ్ టు మీట్ హియర్? హూమ్ డిడ్ యూ కమ్ టు మీట్ హియర్? మన స్నేహితుడు ఎవరైనా షాప్లోకి వెళ్ళడం చూస్తే ఆ షాప్కి ఎందుకు వెళ్ళాడో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు ఆ షాప్కి ఎందుకు వెళ్ళావు? వై డిడ్ యూ గో టు దట్ షాప్? వై డిడ్ యూ గో టు దట్ షాప్? అలాగే చాలా రోజుల తర్వాత అతను ఇంటికి తిరిగి వచ్చాడు అని ఇలా చెప్పాలి.
He returned home after many days. He returned home after many days. ఎవరైనా ముఖ్యమైన విషయాన్ని పట్టించుకోకపోతే దీన్ని విస్మరించవద్దు అని చెబుతాం కదా. డోంట్ ఇగ్నోర్ దిస్. డోంట్ ఇగ్నోర్ దిస్. ఎవరైనా ఆటలాడుకునేటప్పుడు మంచం కింద దాక్కుంటే ఆ విషయం చెబుతాం కదా. అతను మంచం కింద దాక్కుని ఉన్నాడు. He is hiding under the bed. He is hiding under the bed. విదేశాలకు వెళ్ళాలంటే ఎవరైనా ఇష్టపడతారు కదా. విదేశాలకు వెళ్ళాలని ఎవరు కోరుకోరు? Who doesn't want to go abroad? Who doesn't want to go abroad? బాగా అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి పడుకుంటాం కదా. నేను అలసిపోవడం వలన పడుకోవలసి వచ్చింది. I had to lie down because I was tired. I had to lie down because I was tired. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.